గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, ఫ్రైడే జరిగినటువంటి మార్కెట్ను ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. సో ఫ్రైడే నేనేం చెప్పానంటే కన్సల్టేట్ జోన్లో ఉంటుందని చెప్పాను. కానీ ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి రావడం వల్ల, ఇజ్రాయెల్ అండ్ ఇరాక్కు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి రావడం వల్ల మార్కెట్ అనేది ఫుల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిపోయింది. 22,750కి దగ్గరలో, 750 అయితే టచ్ చేయలేదు, 22,750కి దగ్గరలో ఓపెన్ అయిపోయింది. సో యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సినటువంటి మార్కెట్ అనేది ఏదైతే ఉందో, ఎక్కడ ఉండాల్సినటువంటి మార్కెట్ అంటే మనకు క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండాల్సినటువంటి మార్కెట్, ఈ రేంజ్లోనే ఉండాల్సినటువంటి మార్కెట్ ఈ కిందికి పోవడం వల్ల ఎక్కువగా పైకి రావాల్సి వచ్చింది. సో మరి మండే యొక్క పరిస్థితి ఏంటిది? మండే ఏం జరగబోతుంది? నిఫ్టీ 50లో మండే అనేది ఏం జరగబోతుంది? ఈ 22,750 అనేది ఎప్పటికి కూడా స్ట్రాంగ్ సపోర్ట్గా నిలబడిపోతుంది. సో అది బ్రేక్ చేయడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. 22,750 అనేది బ్రేక్ చేయడం కష్టంగా ఉంటుంది. అది కొంచెం అనేది ఆగుతుంది. సో మరి ఇక్కడ నుంచి మరి పూర్తిగా అప్ సైడా అంటే కూడా చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మార్కెట్ అనేది కిందికి వచ్చి అప్ సైడ్ తీసుకుంటే కనుక ఎక్కువగా స్ట్రెంగ్త్ ఉంటుంది అందులో. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఇలా పైకి లేస్తుంది అనుకుందాం. పైకి లేచిన తర్వాత అది కింద పడిపోతుంది. ఈ పైకి లేస్తుంది అనుకోవడం అనేది తర్వాత విషయం. సో ఈ కింద పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకొని లేచిందంటే ఇది డబల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇలా వెళ్ళడం వల్ల పెద్దగా స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఒక్కసారి కనుక కిందికి వచ్చి మళ్ళీ తీసుకుంటే కనుక మార్కెట్ అనేది ఇందులో డబల్ స్ట్రెంగ్త్ ఉండబోతుంది. సో డబల్ స్ట్రెంగ్త్ ఉండబోతుందంటే ఇక్కడ మనకి సపోర్టింగ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 750 కాకుండా ఇంకేం సపోర్ట్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే కనుక, ఇది అనేది ఒక సపోర్ట్. అంటే 21,955, 21,995, 22,955, 22,955 తర్వాత ఇంకోటి ఏముందంటే 21,000, ఇది క్షమించాలి, 21,950, 950, 950 కాదు, ఇది 993, 995 అనేది దీనికి ఒక సపోర్ట్గా ఉంటుంది. సో ఈ సపోర్ట్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళినా కూడా మార్కెట్ దీన్ని టచ్ చేయకుండా మళ్ళీ వచ్చేసి కిందికి వస్తుంది. ఎక్కడ వరకు వస్తుందంటే 21,900 వరకు వస్తుంది. ఒకసారి ఇది చెక్ చేద్దాము ఎక్కడ వరకు వస్తుంది అనేది. ఇది కదా 995, ఇది వచ్చేసేమో 904. ఓకే, ఇది వచ్చేసి 900. 21,900 వరకు అనేది మార్కెట్ వస్తుంది. 995, 900. సో ఇక్కడ ఈ 900 దగ్గర 750 వరకు రాదు, 900 దగ్గర ఒకసారి కనుక మరి సపోర్ట్ తీసుకుంటే కొంచెం ఈ రేంజ్ వరకు వచ్చేసి మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మాత్రం హై వరకు వెళ్తుంది. ఎక్కడ వరకు వెళ్తుంది? 22,324 వరకు వెళ్తుంది. 22,324 అనేది మీరు ఒకసారి చెప్పాను, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఇప్పుడు మనకిది ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ను కొట్టేయడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ ఏదైతే మనకు 200 ఉందో ఇది అప్ డౌన్ అవుతుంది ఇక్కడ. సో ఇది కొంత మేరకు అనేది వీక్ అయిపోయింది. కొడుతుంది, పైకి వస్తుంది, కిందికి వస్తుంది, పైకి పోతుంది. కాబట్టి ఇది కొంత మేరకు అనేది వీక్ అయిపోయింది. ఇది కొట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. పూర్తిగా అప్ సైడ్ రావాలంటే మాత్రం మనకు 22,324 పైననే సస్టైన్ అవ్వాలి, పూర్తిగా పైన సస్టైన్ అవ్వాలి మార్కెట్. అప్పుడు మాత్రమే అప్ సైడ్కు మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పోతే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఎలా ఉందో చూద్దాము. మార్కెట్లో ఒక న్యూస్ అయితే ఉంది. ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ ఆపోజిట్ ఇరాన్ ఉందో, ఇరాన్ పైన కొన్ని ఆంక్షలు అయితే యుఎస్ అనేది పెట్టింది. సో దాని ద్వారా క్రూడ్ ఆయిల్ అనేది ఎఫెక్ట్ మనకు ఏదైతే మనం ఇప్పుడు అక్కడ క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నామో ఇండియన్ గవర్నమెంట్, దాని మీద మాత్రం కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది పూర్తిగా ఇంకా మనకు ఇక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో మనకు అర్థమైపోతుంది. ఏదైనా ఒక సిగ్నల్ వస్తే కనుక దాని ప్రకారము మన న్యూస్ బేస్ మీద అయితే ట్రేడింగ్ చేయము. ఓన్లీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్
స్ట్రాటజీ మీద మాత్రమే ఇక్కడ ట్రేడింగ్ చేస్తాం ఫ్రెండ్స్. సో దాని విధంగా మీకు ఏదన్నా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్లో కలిగితే కనుక దాన్ని మాత్రమే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కనుక మనం చూస్తూ వస్తే కనుక మనకి ఇక్కడ 47,750 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ను దాటేసిన దానికంటే కూడా 48,000 కనుక దాటేసి పైకి వెళ్ళిపోతే కనుక ఇంకా ఎక్కువ మార్కెట్ అనేది అప్ సైడ్ ఉండే అవకాశాలు ఉంది ఫ్రెండ్స్. సో డౌన్ సైడ్కి సంబంధించి ఇంకా మనకి ఏంటి రెసిస్టెన్స్ అంటే కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 47 ఇక్కడ చూసుకోవాలి ఫ్రెండ్స్, ఇది 46,890. సో 46,890 అనేది మంచి సపోర్ట్ ఇది. సో దీనిపైన ఇంకోటి ఉంటుంది సపోర్ట్, ఆ సపోర్ట్ ఏంటో కూడా చెప్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ వచ్చేసి ఎంత 47,115 దాటేసి రావాలి కిందికి మార్కెట్. అలాగే 46,8 ఏది చెప్పాను 47,115 46,900 46,885 46,885 47,115 మధ్యలో ఉండకూడదు మార్కెట్. సో 47,115 ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి టచ్ చేసినా చేయకపోయినా మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీకి వచ్చిందంటే కనుక ఇక్కడ వచ్చేసి 46,885 టచ్ చేస్తుంది. టచ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆగొచ్చు. దాని తర్వాత అప్సైడ్ దీన్ని క్రాస్ అయ్యి మళ్ళీ అప్సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది 47,750కి వస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిల్స్టిక్కి సంబంధించి ఎవరైనా సరే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను నా ఒక వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇస్తాను. సో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆ కాంటాక్ట్ అయిన తర్వాత మీకు నేను దానికి సంబంధించిన క్లాసులు అయితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.